మామూలు అదిరిపోయింది. ఎస్పీ గారి ఇంట్లో మామూలు పండగ కాదు, మన చేసిన చిన్న పండగ. ఇడిగిరామా అడిగిరా ఇడిగిరా అడిగిరా నిలబడుకో ఈ మధ్యలో నిలబడుకో నిలబడుకో మా ఇడ మధ్యలో నిలబడుకో కేక్ కోయవా చెప్పాలంటే దానికి ఒక అద్భుతమైన కరివేపాకు చెట్టు మజ్జిగతో అలా వచ్చారా? ఓకే ఓకే ఓకే. నువ్వు అక్కడ నువ్వు అక్కడ నువ్వు నవ్వకు. రెండు వంటలు చేయించాను. నేను తొందరగా బయటికి వెళ్ళాలని నీ దాంట్లో స్లో మోషన్ మామూలు చెప్తే మనం ఎవరు మాట అంతే. పేస్ట్ అదేంటి బాగా ఇల్లు ఒక పట్టు మనం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ మొబైల్ యాప్ లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. అది పట్టుకో ఇషాని. స్లో మోషన్ స్ప్రే కొట్టేప్పుడు తీసుకున్నావా? ఇది అంట నిలబడుకో. నిలబడుకో ఇషాని. నిలబడుకో ఇషాన్కా ఇషాన్కా ఇది తిరుగు. కొననా స్ప్రే కొట్టావా? ఇప్పుడేనా అంటించినప్పుడు పైకి స్ప్రే కొట్టుకోవాలి. థర్డ్ డైలాగ్ ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మనం ఆస్తమా గురించి మాట్లాడుకుంటున్నాము. సో థర్డ్ డైలాగ్ ఎంటర్ అయిపోయాం కాబట్టి కేక్ మీద అంతా పడుతుంది దీని గురించి అండ్ అలాగే ఇండస్ట్రీ చేస్తారో చూద్దాం. లైట్ ఆఫ్ చేస్తా. లైట్ ఉందినా? లైట్ అదే అబద్ధం చెప్తున్నారు, నమ్మద్దు. కొట్టవా? పైకొట్టు దానిమ్మ గింజలు, అరటి పండ్లు, ముక్కలు, డేట్ సిరప్, బాల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్ లో సరిపోదాం. ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ కట్ అది రాలేదు. నువ్వే కిందకి పడేసి నేను నువ్వే ఇదేనా లేదు లేదు పిన్ని ఉంది రామా కొట్టవా అంటే బాగా కొట్టింది. హ్యాపీ అసలు కేక్ కోల్పించినావా నువ్వు? నువ్వు అనుకుంటున్నావు కేక్ కోల్పించినప్పుడు సరేలే. ఉందిలే మామూలే. మోహన్ కొట్టకూడదు అంటుకుంటాయి అవి. నెక్స్ట్ ఫ్రూట్ కట్ చేసుకునే క్వశ్చన్ అడుగుతాను. సో ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ ఏమిటండి? సో మేజర్
కోల్డ్ దానికి అగ్గికి అంటుకుంటారు. అని ఎక్కువగా వచ్చేసరికి మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఎయిర్ వేస్ లో ఇన్ఫ్లమేషన్ కుషాన్క మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ కానివ్వండి మనకి కామన్ గా కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మేము అసలు దీనిలో చూసాము, నువ్వు అప్పుడే కట్ చేసి ఇచ్చినావు. కూడా ఒక వచ్చేటప్పుడు మీ అమ్మ స్ప్రే కొట్టింది. అవ్వ బాబాయ్ కుట్టింది. టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా ఆస్తమా, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, చెస్ట్ టైట్నింగ్ అనేది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. లో కూడా ఆస్తమా అనేది వస్తుంది కదా, హెరిడిటరీగా వస్తుందా లేకపోతే వాళ్ళకి ఎందుకు వస్తుంది? సో హెరిడిటరీ కూడా అవుతుంది, ఎందుకంటే హెరిడిటరీ కూడా ఆస్తమా కామన్ గా చూస్తూ ఉంటాము. అదే కాకుండా ఉంటే వాడు స్లో మోషన్ తీస్తాండే, తిన స్లో మోషన్ అంటే తీయద్దు, ఆ బాబుకి వేస్తాడంట. స్మోక్ చేయకపోయినా మనం స్మోక్ చేసే వాళ్ళ పక్కన నించున్నా మనం దాని స్మోక్ బ్రీత్ చేస్తాం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాని ద్వారా ఎక్కువగా ఉంటాయి. అంతే మనకు కూడా దీనికి ఆస్తమా అటాక్ అయ్యి వాళ్ళు కేర్ తీసుకున్నప్పుడు కూడా కంప్లీట్ గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా, ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో ఆస్తమా మనము రికగ్నైజ్ చేసి ఇట్లా నాన్న ప్రదీప్ ఇట్లా లైటింగ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మనము లైటింగ్ ఎందుకు నీ దాంట్లో ఎట్లా వస్తుంది? దీంట్లో ఇంత లైటింగ్ వస్తుంది కదా. మమ్మీ నవ్వు, మమ్మీ కళ్ళ చూసి నవ్వు, మమ్మీ చూసి ఎలాంటి ఫుడ్స్ నుంచి ఆస్తమా నిషాని నవ్వు. సో